India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. దేశంలో మావోయిస్టు ఉద్యమం అవసాన దశకు చేరుకుందా? ఎప్పుడూ లేనిది ఏకంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శినే అంతమొందించినటువంటి విజయం భారత బలగాలకు దక్కిందని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంతో పోల్చి చూసినప్పుడు మావోయిస్టు ఉద్యమం ఇక అవసాన దశకు చేరుకున్నట్టేనా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఈ ఇష్యూలో చాలా కాలంగా ఫేస్ చేస్తున్న ఒక 40-50 సంవత్సరాల నుంచి వామపక్ష ఉద్యమం మీన్స్ ఆర్మడ్ స్ట్రగుల్, సాయుధ పోరాటం. దీనికి ఒక ముగింపు పలుకుతాం 2025లో అని చెప్పారు. ఇంకా టైం పెట్టుకున్నారు, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఏడాది అంతంలోగా అసలు మావోయిస్టు ఉద్యమం అనేది ఇంక ఉండదు అని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. ఇప్పుడు జరిగినటువంటి బలగాల నష్టం, మావోయిస్ట్ పార్టీకి జరిగినటువంటి నష్టం, ఏకంగా వాళ్ళ పార్టీ చీఫ్నే అంతమొందించినటువంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. సో అంటే ఇప్పుడు మొత్తంగా అయిపోయింది, ఇక సాయుధ పోరాట పందా ఇక విడవాల్సిన సందర్భం వచ్చేసింది అనే సంకేతం వచ్చిందా? డెఫినెట్గా అండి. 90% అయిపోయింది. దండకారణ్యంలో ఇక నక్సల్స్ ఉనికి లేకుండా చేయడానికి మీరు అన్నట్టు ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సాయుధ దళాలు పోరాటం ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రజలు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో 2024-25 చూసుకుంటే ఈ 1 ఇయర్లోనే 550 మందిని మొట్టుపెట్టారు. అంటే రోజుకి నక్సల్స్ ఉనికి లేదు, వాళ్ళంతటి వాళ్ళు లొంగిపోవటం ఇవన్నీ జరుగుతుంది. ఒకప్పుడు చర్చలకు పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాల. మీరన్నట్టు 5 దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా ప్రధాన కార్యదర్శి స్థాయిలో నంబాల కేశవరావు మృతి చెందితే ఫస్ట్ టైం ఈయన మిలిటరీ ఆపరేషన్స్లో అలిప్రీతో సహా 27 ప్లేసులు చాలా పెద్ద చంద్రబాబు నాయుడు గారి అటాక్లో కూడా ఈయన ఉన్నాడు. మాస్టర్ మైండ్ ఈయనదే. అంటే మిలిటరీ ఆపరేషన్స్లో ఈయన తెట్ట అనేది తెలుస్తుంది. శ్రీకాకుళం చెందిన వ్యక్తి. ఆర్ఈసీ వరంగల్లో 25 సంవత్సరాల్లో చదువుకొని ఇప్పుడు 71 సంవత్సరాలు, అంటే 4.5 దశాబ్దాలు ఉద్యమంలోనే ఉన్నాడు. అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. 7 సంవత్సరాల నుంచి నాయకత్వం వహిస్తున్నాడు. ఇది పెద్ద వాళ్ళ యొక్క ఉనికి అంటే కంప్లీట్గా కోల్పోయినట్టుగా మనం ఈ ఆపరేషన్స్ బట్టి, ఆపరేషన్ కగారు ఒక విధంగా వీళ్ళు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకా ప్రభుత్వంతో సంప్రదింపులకు రెడీ అని సంకేతాలు ఇచ్చారు. కానీ కేంద్రం స్పందించడం లేదు. ఉద్దేశపూరితంగా ఈ ఎన్కౌంటర్లు చేస్తుంది. ఇది నకిలీ ఎన్కౌంటర్, బూటకపు ఎన్కౌంటర్ ద్వారానే మట్టు పెడుతున్నారు. సమాచారం వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నా కానీ ఉద్దేశపూరితంగానే ఈ మరణ మృదంగం అనేది మోగిస్తుంది కేంద్రం అని చెప్పని అంటున్నారు. మాజీ జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, కోనవనేని రాజా, వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు చర్చలకు పిలిచినప్పుడు వీళ్ళు వెళ్ళాల. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయే సమయంలో మేము చర్చలు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే ప్రజల యొక్క సౌభాగ్యం, ప్రజల సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. ఒకప్పుడు భూస్వామ్య పెత్తనానికి వ్యతిరేకంగా చేసిన మాట వాస్తవం. చాలామంది నక్సల్ పట్ల ఆకర్షితులైన వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఉనికి కోల్పోయినప్పుడు, ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు, ప్రజలకు ఏం కావాలో ఆ ప్రభుత్వాలు ఇస్తున్నప్పుడు దానికి అనుగుణంగా వెళ్ళాలి కదా. ల్యాండ్ ఆర్డర్ని బట్టి మేము ఇంకా అదే పందాన్ని కొనసాగిస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు 25 సంవత్సరాల ఉద్యమంలో వెళ్ళి 4 దశాబ్దాల ఉద్యమంలోనే ఉండి ఇప్పుడు 71 సంవత్సరాలు కూడా అతనే లీడ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు అవకాశం వచ్చింది. చర్చల ద్వారా లొంగిపోండి, మీకు పునరావాసం కల్పిస్తాను. ఆ సమయంలో వెళ్ళకపోబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం ఉక్కుబాదంతో ఇచ్చేశారు. దీనికి కారణం ఏంటి? మిలిటరీ ఆపరేషన్స్లో దిట్టైన సాయుధ దళాలు పైనుంచి మిలిటరీ ఎంటర్ అయింది. హెలికాప్టర్ ద్వారా నిఘా, డ్రోన్స్తోనే కదలికలు పక్కగా సమాచారంతో వీళ్ళని ఇప్పుడు అబూజ్మట్లో లేపేశారు. 72 గంటల ఆపరేషన్ జరిగింది. అంటే ఏంటంటే మూలాలు అనేది కంప్లీట్గా ఇదైపోయినాయి సార్. నేను అన్నట్టు 90% నక్సల్స్ అనేది ఇక దండకారంలో కావచ్చు, ఏఓబి బార్డర్లో కావచ్చు, ఎక్కడ లేకుండా పోయింది. ఒక 10% మాత్రమే ఉంది. ఆ 10% స్వచ్ఛందంగా, అంటే ఎక్కువగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువ చెప్పేవాళ్ళు. ఇంతకు ముందర లీడ్ చేసింది కూడా, ఇప్పుడు ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన. ఇంత ముందర గణపతి కూడా తెలంగాణకు చెందిన ఆయన. అంటే కంబైన్డ్ స్టేట్గా చూసినప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా చూసినప్పుడు కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా ఆల్మోస్ట్ కనుమరుగు అయిపోతుంది. అంటే ప్రశ్నించే గుర్తుకులు ఒక రకంగా సమాజంలో అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన వాళ్ళే, మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఆయుధం పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పటికీ సమాజంలో ఇంకా ఆ సమస్యలు ఉన్నాయి కదా. కానీ ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలు అనేటువంటి అంశం వచ్చేసరికి ఎందుకు అంత మొండి పట్టుగా వాళ్ళు తీవ్రవాదుల జాబితాలో చేర్చాల్సినంత దుర్మార్గులని చెప్పడానికి అవకాశం లేదు, దేశద్రోహులని చెప్పడానికి అవకాశం లేదు. మీరు చెప్పినట్టు సార్, సామాజిక అసమానతలపై జరుగుతున్నటువంటి పోరాటం. అలాంటప్పుడు ఎందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గడం? ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అనే వెనకబడిన జిల్లా నుంచి వచ్చిన నంబాల కేశవరావు గారు
1955లో పుట్టి 20 సంవత్సరాలు ఆర్ఈసీలో చదువుకొని అక్కడ ఎక్కువగా ఆర్ఈసీ వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా నక్సల్స్ వైపు ప్రభావితం. రాడికల్ మూమెంట్ అక్కడే స్టార్ట్ అయింది. దాంట్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, క్రమేపీ కంప్లీట్గా నక్సల్స్ అనేది తగ్గిపోయింది. ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఎక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్లో, ఏఓబి బార్డర్లో ఉన్నారు కొంతమేరకు. ఈ సమాచారం ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా దీంట్లో, ఎందుకంటే వీళ్ళు చర్చల ద్వారా రమ్మంటే రావట్లేదు, వీళ్ళ సమస్య పరిష్కరించుకుందాం, వీళ్ళ జనసంవత్సరంలో ఉండి వీళ్ళకి జీవనోపాధి కోసం అనేక పథకాలు వీటని కూడా ప్రకటించింది. ఈయన పేరు మీద దాదాపుగా 1.5 crore 2 కోట్ల వరకు ఉంది. దాదాపు 2 కోట్ల దాకా ఇది ఉందన్నమాట ఇతన్ని పట్టుకుంటే కనుక బహిరంగ. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం అనేక సార్లు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన వాళ్ళు అందిపుచ్చుకోవట్లేదు, బయటికి రావట్లేదు. ఎప్పుడు ఈ నక్సల్స్ ఇదిలో అమాయకులైన గిరిజనులు కూడా చనిపోతున్నారు, ఇన్ఫార్మర్లుగా ఇదయ్యి ప్రభుత్వ ఆఫీసర్లు కూడా చాలా మంది చనిపోయారు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో. కాబట్టి ఈ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వంలో, ఈ దేశంలో ఈ తుపాకీ కొట్టం ద్వారా రాజ్యాధికారం రావాలంటే కష్టం. కాబట్టి ప్రజలకు ఏం కావాలో అనేక పథకాల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి మీరు చర్చలకు రమ్మన్నారు, రాలేదు. కాబట్టి 2024 మీరు అన్నట్టు ఈ 25 చాలా కీలకం. 2025 ఎండింగ్కే ఈ నక్సల్స్ అనేది ఈ దేశంలో లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమ పరమావధి అంటున్నారు. మోదీ గారు నిన్న అమిత్ షా ట్వీట్ చేసిన చాలా కీలకం, ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పన్నాడు. మోదీ గారు కూడా ట్వీట్ చేసి ప్రజల యొక్క సుఖ సంతోషాలు మాకు ముఖ్యం. ఇప్పుడు అసలు లీడర్షిప్ వైపౌట్ అయిపోయింది, లేదు కదా సార్. తర్వాత ఏంటి భవిష్యత్తు? ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అయిపోయినట్టేనా, లేదా ఇంకా కొంతమంది అలా లీడ్ చేసే అవకాశం ఉండొచ్చు? ఇంకా లీడ్ చేసే అవకాశం లేదండి. 5 దశాబ్దాలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, రామసురావు గారు లాంటి వెళ్ళిపోయినప్పుడు యంగ్ జనరేషన్ మధ్యలో ఆగిపోయారు. ఎక్కువ ఎన్కౌంటర్ జరిగే సమయంలో వాళ్ళు నక్సల్స్ ప్రభావం వైపు ఆగిపోయి ప్రజల్లో మమేకమయ్యి సమస్యల ద్వారా, పౌరకుల సంఘాల ద్వారా ఉండిపోయారు తప్పితే ఈ నెక్స్ట్ వీళ్ళని అనుగుణంగా నెక్స్ట్ క్యాడర్ రెడీ అవ్వాలి. కాబట్టి నక్సల్స్ ఉనికి అనేది కనుమరుగైందని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ జగన్. ఇది దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘ సాయుధ పోరాట చరిత్ర ముగింపు దశకి చేరుకుంది. బెంగాల్ అడవుల్లో గర్జించిన వసంత మేఘం శ్రీకాకుళం సాయుధ పోరాటం రూపంలో తెలుగు నేలని తాకింది. ఇన్ని దశాబ్దాలుగా ఈ ఉద్యమాన్ని నడిపించిన నాయకులందరూ కూడా తెలుగు గడ్డ నుంచి ఉద్భవించిన వాళ్ళే. ఒక రకంగా ఒక శకం ముగిసింది నంబాల కేశవరావు ముగింపుతో. కాబట్టి సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఇది చివరి అంకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇంకా ఆయుధం ద్వారా ఈ దేశంలో మార్పు తెస్తామనే వాళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పందాలో పోరాటం దిశగా అడుగులు వేస్తేనే ప్రజలకి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి నాయకులు అవుతారని భావించాల్సినటువంటి సందర్భం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.